సార్ 5th క్వశ్చన్, మొక్క బాగా ఎదగాలంటే యూరియా వేస్తాం సరే, గింజలు దబ్బగా రావాలన్నా బరువుగా రావాలంటే ఏం వేయాలి? చాలామంది పొటాష్ గురించి చెప్తున్నారు, అది ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి వస్తుంది? ఫస్ట్ మీకు దిగుబడి బాగా రావాలి, గింజ బాగా బరువు రావాలి అంటే ఫస్ట్ మనం ఎంచుకునే విత్తనం దగ్గర ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ రకమైన విత్తనం ఎంచుకుంటున్నారు అనే దాని దగ్గరే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఎలాంటి నేలలో వ్యవసాయం చేస్తున్నాము అనే నేలను బట్టి ఉంటుంది. సో ఇక్కడ దిగుబడి అనే దానికి ఒక మూలకాలే కారణము, ఒక న్యూట్రిషన్ కారణం అంటూ పర్టికులర్గా అంటే ఏది ఉండదు. సో మీకు అది నేల స్వభావం ఉండొచ్చు. ఫస్ట్ విత్తనం, సో మనం ఎలాంటి విత్తనం ఎంచుకుంటున్నాం. రెండోది నేల స్వభావం. ఎరువుల యాజమాన్యం వచ్చేసి మనకు 3 రకాల కింద వస్తుంది. సో ఎరువుల యాజమాన్యం వచ్చేసి ఏంటంటే దాంట్లో పొటాష్ అనేది ఏంటంటే, పొటాష్ అనేది మొక్కకు చాలా అవసరం. ఎందుకంటే పొటాష్ అనేది మొక్కకి వ్యాధులను తట్టుకునే శక్తిని ఇచ్చేది పొటాషే. సో పొటాష్ అనేది వ్యాధి తట్టుకునే శక్తి కాబట్టి ఎర్లీ స్టేజ్ అంటే ఎర్లీ అంటే ఏంటి, విత్ ఇన్ ద బిఫోర్ ఫ్లవరింగ్ స్టేజ్. సో బిఫోర్ ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక పొటాష్ ఇచ్చినట్లయితే అది మొక్కకి, ఎందుకంటే డెవలప్ అయిన దానికన్నా డెవలప్మెంట్లో ఉన్నదానికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ అవసరం. సో ఆ టైంలో ఇచ్చినట్లయితే ప్లాంట్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకొని అది ఎక్కువ గ్రో అవ్వడానికి, ఎక్కువ బాగుండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పొటాష్ అనేది బిఫోర్ ఫ్లవరింగ్ లోపల ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్.